నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ్య టీవీ. నేను లలిత సహస్ర. 2025 సంవత్సరం కొందరికి నష్టాలు కలిగించింది, కొందరికి లాభాలను కలిగించింది. మొత్తానికైతే ఇక ఈ మాసంతో 2025 పూర్తి కాబోస్తుంది. 2026 సంవత్సరం వచ్చింది కాబట్టి మరి 2026 అయినా ఎలా ఉండబోతుంది, మరి దీని గురించి మనం మాట్లాడదాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 5వ రాశి, మరి 5వ రాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది? వీరికి కలిసొచ్చే అవకాశం ఉందా, లేకపోతే వీరికి కూడా 2026లో ఏమైనా దోషాలు పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా అమ్మా. సింహరాశి వారు అంటేనే ఖచ్చితంగా కూడా తగ్గేదేలే అనేటువంటి వారు. వీరిని ఎవ్వరు కూడా ఖచ్చితంగా కూడా డిస్టర్బ్ అనేటువంటిది చేయకూడదు. ఎందుకంటే వీరిని ఎప్పటికప్పుడు ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో, వీరి ఈగోని ఎవరైతే హర్ట్ చేస్తారో వారికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఒక రాయల్టీ, ఒక గౌరవం వీరు ఉండాలనుకుంటారు, వీరికి మనం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు అరవింద సమేత అంతే, ఈ మూవీ వీరికి సెట్ అవుతుంది అధికంగా. అంటే అందులో క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే అరవింద సమేత మూవీ. ఈ మూవీలో ఉదాహరణ నేను చెప్తున్నాను. ఎప్పటికప్పుడు అంటే ఒక పెద్దరికం. నేను అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలి, ఎప్పటికప్పుడు కొన్ని మనం అంటూ ఉంటాం. ఇక్కడ ఏమైనా గొడవలు ఉంటే ఇప్పుడు తెలంగాణ భాషలో పంచాయతీ అంటారు. ఓకే, ఇటు నలుగురు అటు నలుగురు కూర్చుంటారు పెద్ద మనుషులు. ఒక పెద్ద మనిషి తరహా వీరి హోదా. మరి అట్లా అని చెప్పి వీరికి ఏం చెప్పకుండా ఏం చేయొద్దు. ప్రతిదీ కూడా వీరికి చెప్పండి. ఏదైనా చేస్తే నాకేం చెప్పావా, చెప్పి చేసావా అంటారు. కొంచెం తెలియని ఈగో ఫీలింగ్ మాత్రం వీరికి అధికంగా ఉంటుంది. అలాంటి సింహరాశి వారికి గడిచినటువంటి 10 నెలల నుండి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. మా అక్షరముతో మొదలయ్యేటువంటి వారు ఎవరికైనా, లేదా మాది సింహరాశి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా గడిచిన 10 నెలలు అంటే 2024 మనకు సుమారుగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్, డిసెంబర్ నుండి వీరికి ఏదో తెలియని నెగిటివిటీ ఇంపాక్ట్ అనేటువంటిది ఉన్నది. దీనికి తోడు 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4-5 నెలల్లో ప్రదేశ మార్పు, స్థాన చలనము ఏదైనా ఒకటి వీరి జీవితంలో జరిగిన దాఖలాలు ఉన్నవి. కాళ్ళకు చేతులకు ఏదో దెబ్బలు తాకడం కానీ, విరగడం కానీ, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసినటువంటి సందర్భాలు కానీ, లేదా ఏదైనా వెహికల్ కొందాము అని కానీ, వెహికల్ కొంటా అనుకోవడం కానీ పూర్తిగా ఇబ్బంది కలిగించే సందర్భాలు. అయితే ఎవరైతే ఎక్కువగా అధికంగా డివోషనల్ వైపుగా కనెక్ట్ అయి ఉంటారో వారికి కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. మిగిలినటువంటి వారికి అసలు వాస్తవానికి నాది కొన్ని దాంట్లో దగ్గర ఒక 1 lakh, 2 lakh, 80K దాకా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవి ఏది సింహరాశి వారు. కింద కామెంట్స్ సింహాన్ని కుక్కలు తరుగుతున్నాయని కానీ కామెంట్స్ వాళ్ళు పెట్టారు. సింహము చచ్చిపోయి 10 నెలలు అయిందని కానీ, సింహం గడ్డి తింటుంది కానీ, ఇట్లాంటివి ఒక 10 నెలలు బాగాలేదు వీళ్ళకు. అంటే కామెంట్స్ అట్లా పెడుతూ ఉంటారు పాపం. అంటే ఒక్కొక్కరి పరిస్థితి. అయితే ఇక్కడ సింహరాశి అనగానే నాది అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఒకవేళ మనది మీనరాశి అయింది అనుకోండి, ఈ మీనరాశి వాళ్ళు ఏ రాశిలో ఉన్నారు, ఇప్పుడు దాని ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ 2 రకాలుగా వస్తుంది. ఒకవేళ వేరే ఏదైనా గురుబలం కలిగినటువంటి రాశి అయితే మన గురుబలం ఉంటుంది, ఏదైనా ఒక పని ముందుకు అవుతుంది. ఇప్పుడు ఒకరికి వారిది వచ్చేసి పలానా ఇదే సింహరాశి,
పేరు రీత్యా వారిది మేషరాశి అయింది. సో కన్సీవ్ అయి 6th మంత్లో అబార్షన్ అయింది ఒకరికి. అంటే ఏ రకంగా మనకు ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటి తెలియదు. ఆల్రెడీ మనం చెప్పాం, అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. వారు విదేశాల్లో ఉంటారు, అక్కడ వర్కర్స్ ఉండరు, ఎవరి పని వారే చేసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కొన్ని. కనుక అది అది అనేటువంటిది మనం ఏం చెప్పలేం. కనుక సింహరాశి వారు గడిచిన రోజులు బాగా లేవు. 2026 తప్పకుండా మీది. వెయిట్ పెరగబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. వాకింగ్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి, తప్పకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళతాయి, సంతాన యోగం ఉన్నది, నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టే పరిస్థితి ఉన్నది. ఇట్లా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రము ఉన్నవి. తప్పకుండా వీరు దత్తాత్రేయ స్వామి పారాయణం కానీ, దక్షిణామూర్తి శ్లోకం కానీ ప్రతిరోజు చదువుకోండి. ప్రతి బుధవారము గణపతికి గరకం సమర్పించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.